నారా లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఎన్నో వివాదాల్ని ఎదుర్కొంటున్నాడు. లోకేష్ సభల్లో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లుతుండడం వల్ల విమర్శల పాలవుతున్నాడు. సొంత పార్టీ గురించే వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల లోకేష్ టీడీపీ సభలో మాట్లాడుతూ మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అని చెప్పి అవునా కాదా అంటూ ఎదురుగా ఉన్న జనాల్ని అడిగాడు. వారు కూడా అవును సార్ అంటూ చప్పట్లు కొట్టారు. అంతేకాదు, దీని తర్వాత మరోసారి నోరు జారాడు. పొరపాటున కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకున్నట్లే అని వ్యాఖ్యానించాడు. సొంత పార్టీ గురించే ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోకుండా వేదికలపై మాట్లాడ్డానికి ఎందుకొస్తారో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక నుండైనా చంద్రబాబు నాయుడు తన సుపుత్రుడికి వేదికలపై ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడో లేదో చూడాలి.